ఇదేం తెలుసా? 8 మార్క్స్. 8 మార్క్స్లో మనకి 8 మార్క్స్లో మీరు 29 ఏ కానీ బి కానీ రాయాలి. మీరు 29 ఏ రాయాలనుకుంటే 7 క్వశ్చన్స్ వస్తుంది తెలుసా మీకు సోషల్లో. డిస్క్రైబ్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫర్ మల్టీపర్పస్ సోలార్ ప్రాజెక్ట్స్, వాటర్ స్కార్సిటీ, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కంప్లీట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మల్టీపర్పస్ సోలార్ ప్రాజెక్ట్స్, నేషనల్ వాటర్ పాలసీ, ఇవన్నీ వస్తాయి. మీరు చాయిస్ ఇది రాద్దాం అనుకుంటున్నారు. లేదు నాకు ఇది కంటే 29 బి initiate takes the government agriculture production, growth of rice, growing areas, indispensable crop grown in India, growing areas. These are the choice answer. Next we ready for either 29 year ayindi, 29 చెప్పిన కదా వాటర్ స్కార్సిటీ అవి ఇస్తారు. 29 బి అయితే క్రాప్స్ కు ఇస్తారు. మీరు ఏది రాయాలనుకుంటారో ఒకటే రాయండి, అదే చదవండి. రెండు చదవండి, చాయిస్ ఉంటుంది. సింపుల్ అయిపోతుంది. ఓకేనమ్మా, డన్. అలాగే 31A 31B. 31A అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి తెలుసా మీకు? 31Aలో పవర్ షేరింగ్ కోసం వస్తాయి. పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్, రీజన్ ఫర్ షేరింగ్ విత్ ఇవే మోడర్న్ రీజన్స్ ఫర్ పవర్ షేరింగ్. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మాది మీరు ఇదే రాస్తే బెటర్. పవర్ షేరింగ్ కోసం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ 3 క్వశ్చన్స్ రాసేయచ్చు. మీరు పవర్ షేరింగ్ మీద 3-4 క్వశ్చన్స్ చదువుతారు. కాబట్టి అందులో పాయింట్స్ మీరు యాడ్ చేసేయచ్చు. అది మనకి ప్లస్ పాయింట్ కదా. సో అది లేదు 31A నేను నాకు రాదంటే 31Bకి వెళ్ళిపోతుంది. బీ ఏ క్వశ్చన్స్ వస్తాయి తెలుసా? పొలిటికల్ పార్టీస్ కోసం వస్తాయి. అది కూడా అంతే, అది కూడా అడిషనల్గా పర్లేదు. అది చాయిస్ మీకే. 31A చదివితే 31B చదువుతారు. పవర్ షేరింగ్ కోసం చదువుతారా, పొలిటికల్ పార్టీస్ కోసం చదువుతారా, అది మీ ఇష్టం, యువర్ విష్. రెయిన్ వాటర్ కోసం చదువుతారా, క్రాప్స్ కోసం చదువుతారా, దట్స్ యువర్ విష్. ఇప్పుడు 30A వచ్చి మనకమ్మ పారాగ్రాఫ్ ఇస్తాడు, అది మనం కమెంట్ చేయాలి. కాబట్టి మీరు అన్ని మార్నింగ్ పేపర్ పారాగ్రాఫ్స్ చూసుకుని వెళ్ళిపోండి. 30B మాత్రం ఇది కల్చర్ ఏబి. సో అప్పుడు ఇది కూడా చాయిస్ రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి 32AB. 32Aలో నా సిన్సియర్ సజెషన్ ఇది మాత్రం బాగా మీరు వితౌట్ చాయిస్ చదవండి. ఇది ఒక్కటే మీరు వితౌట్ చాయిస్ తెలుసుకోండి. 32ABకి ఏమైపోయి వితౌట్ చాయిస్ తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి ఏది ఈజీగా 33AB ఫ్రమ్ ఇది కూడా అంతే వితౌట్ చాయిస్. ఇది కూడా 32, 33 ఈ రెండు మాత్రం వితౌట్ చాయిస్తో తెచ్చుకోండి. సో రేపు అంతా ఇది 4 మంత్స్ పక్కన పెట్టి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు 6 వరకు ఎస్ఎస్ఎల్ కంప్లీట్ చేస్తే మళ్ళీ 6 వరకు మీకు మళ్ళీ ఆడిస్తాను. సీరియస్ చెప్తాను. 6 కల్లా ఈవినింగ్ 6 కల్లా కంప్లీట్ చేసేది. ఈవినింగ్ 6 కల్లా ఎస్ఎస్ కంప్లీట్ చేసేది. రేపు అంతా ఎస్ఎస్ చెప్పాను కదా. సో ఇది సో ఎస్ఎస్ అందరికి 21 ఇయర్ బి అది చాయిస్. 31 చాయిస్, 30 మాత్రం చాయిస్, 30 కూడా చాయిస్, 30 కూడా చాయిస్. 30 చాయిస్ వద్దు, ప్రిటికల్ చదివండి. 30కి ప్రిటికల్ చదివండి. 32, 33 మాత్రం వితౌట్ చాయిస్. చాయిస్ లేకుండా చదవాలి. ఎందుకంటే మనం చెప్పడం చాయిస్ కానీ చదివితే డైలీ. ఇప్పుడు మీకు ఫిల్టర్ అయిపోయింది కదా ఎస్ఎస్. సో కాబట్టి అందరూ ఎస్ఎస్ తీసుకెళ్ళండి. అలాగే 4 మార్క్స్ కూడా 4 మార్క్స్ మనకి 21 నుంచి 28 వరకు ఉంటాయి. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? కాబట్టి 21st క్వశ్చన్, ఈ 21st క్వశ్చన్ నేను కొన్ని క్వశ్చన్స్ రాశాను. ఈ క్వశ్చన్స్ దాకా అర్థమవుతుందా? బయోలజీలో కొన్ని 5-4 ఉండవు, కొన్ని షార్ట్స్ డెప్త్ ఉంటాయి. కాబట్టి 4 మార్క్స్ నెక్స్ట్ 2 మార్క్స్ సో ఇప్పుడు నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ ఇప్పుడు సేమ్ మనకి 4 మార్క్స్ నుంచి 32 మార్క్స్ వస్తాయి. మీరు పైన మార్క్స్ కూడా రాసి చూసారా? 40 మార్క్స్ వచ్చేసి 4 మార్క్స్ 32 మార్క్స్ వస్తాయి. 21st క్వశ్చన్ 21 నుంచి 28 వరకు మనకి ఏంటి 4 మార్క్స్. అందులో 21st నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నేను, చూసారా? టోటల్ 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 10 క్వశ్చన్లో పడిపోద్ది. ఈ 10 క్వశ్చన్స్ చదవండి. నువ్వు మాత్రం పావని, ఎస్తర్ అండ్ మ్యాగీ మీరు ముగ్గురు మాత్రం ఫస్ట్ 7 చదవండి సరిపోతుంది. మిగతా 3 ఫస్ట్ 7 ఎలా రాయాలని చెప్తాను. ఫస్ట్ 7 బాగా చదవండి. అలాగే 22nd కూడా చూసారా? 22nd, 23rd ఇవన్నీ ఆల్ ఇన్ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇది మీకు ఆల్ ఇన్ మోడల్ పేపర్ చదువుదాం అనుకుంటున్నారా లేదా మీ ఎస్ఎం చదువు మీ ఇష్టం. అది మీరు ఇద్దరు గూగుల్లో చదువుతారా, అది మీ ఇష్టం. వాట్ యువర్ విష్. బట్ గూగుల్ కంటే బెస్ట్ ఆల్ ఇన్ ఆర్ యువర్ ఎస్ఎమ్స్. దట్స్ అన్నమాట. సో అలా 4 మార్క్స్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 2 మార్క్స్ కూడా చూడండి. 2 మార్క్స్ సేమ్ అంతే. 4 మార్క్స్లో లాస్ట్ పేజ్ చూడండి. ఇక్కడ 27, 28కి వెళ్ళిపోయి లాస్ట్ చూడండి.
రీడ్ ది ఫాలోయింగ్ 27 క్వశ్చన్ మాత్రం వాడు గ్రాఫ్ ఇస్తారు, దాని మీద ఆన్సర్ చేయాలి. ఇక్కడ నేను ఇవ్వలేదు, క్వశ్చన్ రాశాను అంటే 27 క్వశ్చన్ అది వస్తాడు. 27 క్వశ్చన్ ఏమిస్తాడు, ఒక గ్రాఫ్ ఇస్తాడు, దాని మీద ఆన్సర్స్ రాయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ 10 మోడల్ పేపర్స్ ఉన్న గ్రాఫ్స్ అన్ని చెక్ చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు క్లారిటీ అలాగే 28 కూడా అబ్జర్వ్ మ్యాప్ ఇస్తాడు, ఆన్సర్ ఫాలోయింగ్ క్వశ్చన్ చేయాలి. కాబట్టి మీరు ఆల్రెడీ 10 మోడల్ పేపర్స్ ఆ 28 క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళిపోండి, మీరు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే 2 మార్క్స్ కూడా చూడండి. 13 నుంచి 20 వరకు 2 మార్క్సే. సో 13 క్వశ్చన్లో 10 క్వశ్చన్స్ ఇచ్చాను, 9 ఇచ్చి అందులో పడిపోతుంది. 14లో 9 ఇచ్చాను, 10 ఇచ్చి అందులో పడిపోతుంది. 15లో 10, 16లో 10, 17 10, 18లో 10 అందులో మీకు పడిపోతుంది. 19, 20 క్వశ్చన్స్ కూడా సేమ్ అంతే. రీడ్ ది పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. 2 మార్క్స్ ఆల్రెడీ 10 మోడల్ పేపర్స్ మీరు ఏం చేస్తారు, ఆ 2 మార్క్స్ చూసుకుని వెళ్ళిపోతారు, ఆ 19 క్వశ్చన్ చూసుకుని వెళ్ళిపోతారు. రేపు అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దాట్ అవ్వట్లేదు. అలాగే మ్యాప్ కూడా ఇస్తారు, ఆ మ్యాప్లో ఫస్ట్ 1 to 10 మోడల్ పేపర్స్ చూసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇప్పుడు 1 మార్క్ నేను జవాబు ఇచ్చాను, బట్ మీరు 1 మార్క్ మ్యాక్సిమం ఇది చేయకండి, ఆల్రెడీ ఫాలో అయిపోండి. 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, కాకపోతే డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాను. అర్థమవుతుంది, ఒక పని చేయండి, 1 మార్క్ ఫస్ట్ ఇందులో కంప్లీట్ చేసేయండి. అర్థమైందా? ఏది ఇతర ఆన్సర్స్ ఉన్నాయి కదా మీకు ఒక అవగాహన బెటర్. కానీ 1 మార్క్ మాత్రం మీ ఇల్లే చెప్పేస్తాను. మీరు ఆల్రెడీ చెక్ చేయాలి, డియూ బుక్ చెక్ చేయాలి. 1 మార్క్ మాత్రం ఇప్పుడు మీరు మాత్రం అన్ని చదివాలి, మీరు మాత్రం అన్నింటిలో ఫస్ట్ 7 చదవాలి. ఫస్ట్ 7 అయిపోయింది. మీనింగ్ నాకు ఎస్ఎస్ విత్ మ్యాప్ పాయింట్ అయితే అయిపోతుంది. మీరు ఏం చేస్తారో తెలియదు, రేపు మార్నింగ్ 4 o'clock లెగిస్తారు, ఏం చేస్తారో తెలియదు. రేపు అంతా కష్టపడిపోయింది, రేపు అంతా 8 మార్క్స్ అంతా అయిపోయింది. 8 మార్క్స్ అంతా అయిపోయి డైరెక్ట్ 6 o'clock రండి. మీకు 8 మార్క్స్ బాగా వచ్చి చేస్తే నెక్స్ట్ లేదంటే మ్యాప్ పాయింట్ అంతా వచ్చింది.